శనగపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, గోధుమ రవ్వ, పెసరపప్పు, కందిపప్పు, బార్లీ, బాస్మతి బియ్యం, జీడిపప్పు, బాదం పప్పు 2 అవర్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 అవర్స్ నానబెట్టుకున్నాక కుక్కర్లో 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంతలోపు చికెన్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. హీట్ అయ్యాక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. 50 గ్రామ్స్ నెయ్యి, లవంగా, చెక్క, ఇలాచి అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఉప్పు తగినంత, గరం మసాలా, ఇది స్పెషల్ గరం మసాలా ఇంట్లో చేసుకున్నది, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. చికెన్ 600 గ్రామ్స్ వేసుకోవాలి. బాగా కలపాలి. కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కంపల్సరీగా 10 విజిల్స్ వచ్చేంత వరకు కంపల్సరీగా పెట్టుకోవాలి, లేకపోతే ముక్క మెత్తగా అవ్వదు. 10 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె వేసి అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ హలీంకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇది కంపల్సరీగా హలీంలో వేయాల్సిందే. బాయిల్ చేసుకున్న చికెన్లో నుంచి పైన వచ్చిన నూనె, నెయ్యి సపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. సపరేట్గా తీసుకున్న ఈ ఆయిల్ని లాస్ట్లో హలీం మీద వేసుకొని తింటే బాగా మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు పప్పు గరిటెతో చికెన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వచ్చింది. ఇలా మెత్తగా అవ్వడానికి 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. అలా మెత్తగా చేసుకున్న దాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి ముందుగా మేము తయారు చేసుకున్న పప్పు దినుసుల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. అలా కొద్ది కొద్దిగా వేయడం వల్ల ఈక్వల్గా కలిసిపోయిద్ది. అలా కలపడం వల్ల హలీంకి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ని ఇచ్చిద్ది. నేనైతే అలా చాలాసేపు కలపలేను కాబట్టి మా ఆయన ఆ డ్యూటీని తీసుకున్నారు. హలీం అనేది పప్పు, తృణధాన్యాలు మరియు మాంసంతో నిండిన అత్యంత పోషకరమైన ప్రోటీన్ సమృద్ధి వంటకం. హలీంను ఒకసారి వండించడం వల్ల కండరాల పెరుగుదలకు మరియు గణనీయమైన మోతాదులో ప్రోటీన్ లభిస్తుంది. ఒక కప్పు హలీంలో సుమారు 25 to 30 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే పప్పు దినుసుల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర కండరాలు పటుత్వానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇన్ని పోషకాలు ఉన్నాయి కదా అని ఇంకా నేను ఉపవాసం ఉన్నాను, నాకు ఎనర్జీ కావాలి, అది రంజాన్ నెల, హలీం చేసుకోవాలి, హలీం చేసుకోకపోతే ఎలా అని ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను. పప్పులన్నీ నానబెట్టుకొని చికెన్ కడిగేసి అదన్నీ ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకొని ఇంకా హలీం చేస్తూ ఉంటే ఆ అరోమాకి నాకు ఎప్పుడెప్పుడు ఉపవాసం విరమిస్తానా, ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకునే లోపే మా ఆయన టేస్ట్ చేసేసాడు. ఎలా ఉంది బావా? సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడేనా? ఇంకా కొద్దిగా లైట్గా సాల్ట్ పట్టిద్ది అన్నారు. సరే అని ముందుగా కొద్దిగా కలిపిన తర్వాత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా దీంట్లో ఉల్లిపాయలు వేయలేదు.
కొత్తిమీర పుదీనా కూడా వేయలేదు, నెయ్యి వేయలేదు అని. అది వేయకుండానే ఇంత టేస్ట్ వచ్చిందంటే అది వేస్తే ఇంకా టేస్ట్ వచ్చింది కదా. అయితే ముందుగా కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపి ఇంకా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసి, మా తమ్ముడు అంటున్నాడు చూపించకుండానే వేస్తావా ఏంటి, చూపించి వేయు అని. సరే అని మీకు ఒకసారి చూపించి వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. అవన్నీ వేసిన తర్వాత ఇంకోసారి బాగా కలపాలి. అలా కలుపుతూ ఉంటే హలీంలో మొత్తం కలిసిపోవాలి అది. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేస్తూ ఉంటే కలుపుతూ ఉండాలి. మా ఆయనకి చాలా పేషియస్ ఎక్కువే. నేను చెప్తా ఉంటే 20 మినిట్స్ అయినా 30 మినిట్స్ అయినా అలా కలుపుతూనే ఉన్నాడు పాపం. ఇంకా మిక్స్ చేస్తా మా ఆయన జిమ్కి వెళ్ళినట్టు ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ టెక్స్చర్ చూడండి, సిల్కీగా ఉంది. చికెన్ పీసెస్ అంతా మెల్ట్ అయిపోయి గీ అరోమా అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇలా మొత్తం కలిపిన తర్వాత మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అలా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండడం వల్ల ఇంకా అరోమా ఇంకా బాగా వచ్చింది. మళ్ళీ మధ్యలో మా ఆయనకి ఇంకా డౌట్ వచ్చింది బాగా చేశానా లేదా అని. మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేస్తున్నాడు. వేడిగా ఉంది బావా, మెల్లగా తిను, అంత టెన్షన్ ఎందుకు. నిజంగా బాగుంది. నేను చేస్తే మరి అలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు ఒకటే ఫీలింగ్, ఎస్ నేను చేశాను, పర్ఫెక్ట్ హలీం చేశాను అని. అయితే ముందుగా సర్వింగ్ బౌల్లో తీసుకొని ముందుగా తీసుకున్న నూనె, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని అలా తింటూ ఉంటే ఇది హలీమా హెవెన్ లాగా అనిపించింది మాకు. ఇప్పుడు మా వాడు వచ్చాడు టేస్ట్ చేస్తానని. వాడు పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు హలీం ప్రిపేర్ చేస్తానో, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇది మా బుడ్డది, దీనికి తినకుండానే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా పిల్లలకి, మా ఆయనకి, మా అందరికీ హలీం అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు రంజాన్ వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాము. మీ ఇంట్లో ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.